ఒక చిన్న కథ. ఒక చిన్న గ్రామంలో ఒకరోజు బోర్డు మీద ఇలా రాశారు. ఉదయం 6 గంటలకే లక్కీ యాపిల్స్ పంచబడతాయి అని. ఆ బోర్డు చూసిన ఒక చిన్న అబ్బాయి చాలా ఆసక్తిగా అనుకుంటాడు. తెల్లవారుజామునే లేచి యాపిల్స్ కోసం అక్కడికి వెళ్ళాలి అని. అలాగే తెల్లవారుజామునే లేచి యాపిల్స్ కోసం బయలుదేరుతాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి లైన్‌లో నిలబడి చాలా ఓపిగ్గా వేచి చూస్తూ ఉంటాడు. తన టర్న్ ఎప్పుడొస్తుందా అని. సమయం గడిచింది. అతడు అలసిపోయాడు. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. చివరికి అతని వంతు వచ్చింది. అతనికి ఒక ఎర్రటి యాపిల్ ఇచ్చారు. ఆ అబ్బాయి చాలా ఆనందపడ్డాడు. యాపిల్ కడగడానికి ఒక నది దగ్గరికి వెళ్ళాడు ఆ అబ్బాయి. తినబోతుండగా ఆ యాపిల్ చేతిలోంచి జారి నదిలో పడిపోయింది. అబ్బాయి బాధతో ఏడుస్తూ చెప్పాడు, దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అయ్యో, నా యాపిల్ పడిపోయింది, నాకు ఇంకోటి ఇవ్వరా అని అడుగుతాడు ఆ అబ్బాయి. కానీ వాళ్ళు ఇవ్వను అన్నారు. ఒకరికి ఒక్క యాపిలే పంచబడతాయి అని చెప్తారు. అప్పుడు దేవుడు శాంతంగా ప్రత్యక్షమై చెప్తాడు, బాధపడకు నాయనా, ఒక చిన్న యాపిల్ పోయింది, కానీ ఒకరోజు ఒక పెద్ద చెట్టు నీకు చాలా తియ్యని యాపిల్స్ ఇస్తుంది. ఆ మాట విని అబ్బాయి చిరునవ్వు నవ్వాడు. అతడు ఒక విషయం అర్థమైంది, మంచి విషయాలు వెంటనే రావు, అవి రావడానికి కొంత సమయం పడుతుంది అని.